ఎన్నెన్నో మేళ్లను అనుభవించిన నేను ఏమని ఎన్నని వివరించగలను. ఎన్నెన్నో మేళ్లను అనుభవించిన నేను ఏమని ఎన్నని వివరించగలను. యుగ యుగాలలో ఎన్నెన్నో అనుభవించవలసిన నేను ఆ పౌరత్వము కొరకే పోరాడుచున్నాను. ఎన్నెన్నో మేళ్లను అనుభవించిన నేను ఏమని వివరించగలను. యుగ యుగాలలో ఎన్నెన్నో అనుభవించవలసిన నేను ఆ పౌరత్వము కొరకే పోరాడుచున్నాను. యుగ యుగాలలో ఎన్నెన్నో అనుభవించవలసిన నేను పౌరత్వము కొరకే పోరాడుచున్నాను. ఎన్నెన్నో మేళ్లను అనుభవించిన నేను ఏమని అన్ని వివరించగలను. స్వార్థ ప్రియులు కానరా వెయ్యేళ్ల పాలనలో స్పష్ట బుద్ధి గలవారే నివసించే రాజ్యమది. స్వార్థ ప్రియులు కానరా వెయ్యేళ్ల పాలనలో స్పష్ట బుద్ధి గలవారే నివసించే రాజ్యమది. స్థాపించునే అతి త్వరలో నా యేసు ఆ రాజ్యమును చిత్తశుద్ధి గలవారే పరిపాలించే రాజ్యమది. స్థాపించునే అతి త్వరలో నా యేసు ఆ రాజ్యమును చిత్తశుద్ధి గలవారే పరిపాలించే రాజ్యమది. ఎన్నెన్నో మేళ్లను అనుభవించిన నేను ఏమని అన్ని వివరించగలను. యుగ యుగాలలో ఎన్నెన్నో అనుభవించవలసిన నేను ఆ పౌరత్వము కొరకే పోరాడుచున్నాను. యుగ యుగాలలో ఎన్నెన్నో అనుభవించవలసిన నేను పౌరత్వము కొరకే పోరాడుచున్నాను. మేళ్లను అనుభవించిన నేను ఏమని వివరించగలను. భూనివాసులందరిలో గొర్రె పిల్ల రక్తముతో కొనబడిన వారున్న పరిశుద్ధుల రాజ్యమది. భూనివాసులందరిలో గొర్రె పిల్ల రక్తముతో కొనబడిన వారున్న పరిశుద్ధుల రాజ్యమది. క్రీస్తు యేసు మూల రాయి అయి అమూల్యమైన రాళ్ళమై ఆయనపై అమర్చబడుచు వృద్ధి నొందుచు సాగెదము. క్రీస్తు యేసు మూల రాయి అయి అమూల్యమైన రాళ్ళమై ఆయనపై అమర్చబడుచు వృద్ధి నొందుచు సాగెదము. ఎన్నెన్నో మేళ్లను అనుభవించిన నేను ఏమని అన్ని వివరించగలను. యుగ యుగాలలో ఎన్నెన్నో అనుభవించవలసిన నేను ఆ పౌరత్వము కొరకే పోరాడుచున్నాను. యుగ యుగాలలో ఎన్నెన్నో అనుభవించవలసిన నేను ఆ పౌర
చిత్తశుద్ధి గలవారు యుగ యుగాలలో ఎన్నెన్నో అనుభవించవలసిన నేను పౌరత్వము కొరకే పోరాడుచున్నాను. క్రీస్తు యేసు మూలరాయి అయి అమూల్యమైన రాళ్ళవై ఆయనపై అమర్చబడుచు వృద్ధి నొందుచు సాగిదు. క్రీస్తు యేసు మూలరాయి అయి అమూల్యమైన రాళ్ళమై ఆయనపై అమర్చబడుచు వృద్ధి నొందుచు యుగ యుగాలలో ఎన్నెన్నో అనుభవించవలసిన నేను పౌరత్వము కొరకే పోరాడు. యుగ యుగాలలో ఎన్నెన్నో అనుభవించవలసిన నేను పౌరత్వము కొరకే పోరాడుతున్నాను. ఎన్నెన్నో మేడలు అనుభవించిన నేను ఏమని వివరించగలను. యుగ యుగాలలో ఎన్నెన్నో అనుభవించవలసిన నేను పౌరత్వము కొరకే పోరాడుతున్నాను. స్థాపించునే అతి త్వరలో నా యేసు రాజ్యమును చిత్తశుద్ధి గలవారి పరిపాలించే రాజ్యమును. స్థాపించునే అతి త్వరలో నా యేసు రాజ్యమును చిత్తశుద్ధి గలవారి పరిపాలించే రాజ్యమును. ఎన్నెన్నో మేళ్లను అనుభవించిన ఏమని వివరించగలను. యుగ యుగాలలో ఎన్నెన్నో అనుభవించవలసిన ఆ పౌరత్వము కొరకే పోరాడుచు. మన పౌరస్థితి పరలోకముందున్నది అని పెరిగేటట్లు ఆయన సన్నిధిలో మనం నడిపిస్తూ ఈ సంవత్సరం అంతా దేవుడు చేసిన మేళం తలంచుకొని మరొకసారి స్తోత్రాలు చెప్తాం. స్తోత్రం స్తోత్రం స్తోత్రం. మన పౌరస్థితి పరలోకముందు ఉన్నది అని ఈ సమయంలో ఎరిగేటట్లు దేవుడు తన వాక్యపు వెలుగులో మనోనేత్రాలు వెలిగింపచేశారు. అందుకొరకే స్తోత్రాలు చెప్తాం. స్తోత్రం స్తోత్రం. తండ్రి కుమార పరిశుద్ధాత్మ త్రియేక దేవునికి స్తోత్రాలు చెప్తాం.